సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ 'కల్కి 2898 ఏడీ' మూవీ చాలా ప్రెస్టీజియస్గా తీసుకొని చేసిన ప్రాజెక్ట్ సార్ ఇది. సో భారీ ఎక్స్పెక్టేషన్స్తో ఇవాళ ప్రేక్షకుల ముందుకు రావడం మనం చూస్తున్నాం. మరి ప్రేక్షకుల్ని రంజింపజేయడంలో ఈ మూవీ సక్సెస్ సాధించిందా లేదా, మీ రివ్యూ ఏంటి సార్ ఈ సినిమా పైన? కల్కి ఆవిర్భావానికి సన్నాహక సినిమా ఇది. కల్కి జన్మించటానికి ముందు సంభవించిన విషయాలు చెబుతూ ఆయన జననానికి ఒక ప్రాతిపదికని ఏర్పాటు చేస్తున్నటువంటి సినిమా ఇది. అంతే. కల్కి రావటము ఇదంతా కూడా మనకి పార్ట్ 2కి రిజర్వ్ చేశారు. అయితే మనకు రామాయణం గురించి చెప్పేటప్పుడు ప్రవచనకారులు చెప్పే మాట ఒకటి ఉంటుంది. రాముడు మానవుడిగా జన్మించాలి అనుకున్నప్పుడు అది సంభవించటం కుదరదు, జన్మించాల్సిందే. ఈ జన్మించటానికి ఒక పవిత్రమైనటువంటి తల్లిదండ్రుల్ని ఆయనే ఎంపిక చేసుకుని, దశరథుడిని అలాగే కౌసల్యని ఆయనే ఎంపిక చేసుకుని వాళ్ళ కొడుకుగా ఆయన పుట్టాడు అనేది ప్రవచనకారులు చెప్పేటువంటి విషయం. అంటే కౌసల్య గర్భాన పుట్టాలి, దానికి దశరథుడి తోడ్పాటు ఉండాలి అని ఆయనే డిజైన్ చేసుకుని పుట్టాడు అనేది ఒక మన ప్రవచనకారులు చెప్తూ ఉంటారు. గరికపాటి తదితరులు, చాగంటి కోటేశ్వరరావు గారు, వీళ్ళు బలంగా చెప్తూ ఉంటారు దీన్ని. అలాగే ఈ సినిమాలో కూడా కల్కి జన్మించడానికి ఒక గర్భాన్ని ఆశ్రయిస్తాడు. ఆవిడ అంటే మనకి మైథాలజీలో రకరకాలుగా భగవంతుడి జననానికి సంబంధించి బైబిలు ఒక కథని ప్రచారంలో పెట్టింది. పరిశుద్ధాత్మ ద్వారా ఆవిడ గర్భం ధరించి ఆ గర్భ విచ్ఛితి కోసం అక్కడ ప్రయత్నాలు జరుగుతాయి. ఆవిడ పారిపోయి ఎక్కడో తలదాచుకుని పశువుల పాకలో కంటుంది ఆయన. అలాగే శ్రీకృష్ణుడి జన్మ కూడా అలాగే నడుస్తుంది. ఆయన్ని కంసుడు దేవకి గర్భంలో పుట్టినటువంటి ప్రతి శిశువుని చంపేస్తూ వెడుతున్నటువంటి సందర్భంలో ఈ పిల్లవాడిని యశోద దగ్గర పెంచేలాగా వసుదేవుడు వచ్చి తీసుకెళ్ళిపోతాడు. ఇది కూడా దైవ కల్పనగానే నడుస్తుంది. ఇలాంటివన్నీ వీటన్నిటి నుంచి ఇన్ఫ్లుయెన్స్ తీసుకుని ఒక డిజైన్ చేశాడు. చేసి ఈవిడ గర్భంలో అంటే ఏ గర్భంలో దైవం ఉద్భవిస్తుంది అనేది తెలుసుకోవటం కోసం మనకి భాగవతంలో ఉన్నటువంటి కంసుడి పద్ధతిలోనే గర్భవతులందరినీ తీసుకెళ్ళి ఓ చోట ప్రిజర్వ్ చేసి ఇది తీస్తూ ఉంటారు. అంటే వీళ్ళ గర్భంలో ఉన్నది ఆడ శిశువా మగ శిశువా, ఈ తరహా పరిశోధనలు కూడా జరుగుతూ ఉంటాయి. అక్కడ జరుగుతున్న టైంలో ఈవిడ మిస్ అవుతుంది వాళ్ళ ల్యాబ్లోంచి. ఈ మిస్ అయినటువంటి గర్భంలో డెఫినెట్గా తిరిగి భగవంతుడు ఆవిర్భవించే అవకాశం ఉందని తెలుసుకున్నటువంటి కలిపురుషుడు ఈవిడిని అంతం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఈవిడని ప్రొటెక్ట్ చేసి ఈవిడ గర్భంలో నుంచి దైవం ఉద్భవించేలాగా సహకరించి, దైవం పుట్టిన తర్వాత ఎలాగూ ధర్మాన్ని కాపాడుతాడు కాబట్టి ఆ బాధ్యత ఆయనకి అప్పచెప్పడం కోసం శంబల రాజ్యం కృషి చేస్తుంది. ఇది అట్నుంచి అలా ఇది కాశీనగరం అనేది ఊరికనే ఉంటుంది, ఒక మైథలాజికల్ టచ్ కోసం పెట్టారు. కానీ ప్రధానంగా కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ కాంప్లెక్స్ అండ్ శంబల, ఇది కథ. ఈ నేపథ్యంలో ఈ రెండు పాత్రలు కీలకమైనటువంటి పాత్రలు రెండు కూడా మహాభారతంలో కౌరవ సేన తరఫున యుద్ధం చేసినటువంటి వీరులే. యుద్ధం చేసి చనిపోయినటువంటి పాండవుల చేతుల్లో వీరమరణం పొందినటువంటి వీరులే. అంటే ఈయనకేమో మరణం లేదు, ఈయన చిరంజీవి అశ్వత్థామ. ప్రభాస్ పోషించినటువంటి పాత్ర యుద్ధరంగంలో కన్నుమూసినటువంటి పాత్రే. ఆ క్యారెక్టర్ని తీసుకుని అలాగే కొన్ని సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ కూడా పెట్టాడు. ఫస్ట్ హాఫ్ డ్రైవ్ చేయటం కోసం కొన్ని సర్ప్రైజులు పెట్టాడు. ఆ సర్ప్రైజులు కూడా జనాలు ఎంటర్టైన్ అవుతారు. కొంచెం ఎంటర్టైనింగ్గా, కొంచెం అంటే ఏదో ఒక హాలీవుడ్ సినిమా చూస్తున్న అనుభూతి కలిగేలాగా, ఏదో వీడియో గేమ్లో కూర్చున్నాం అనేటువంటి అనుభూతి కలిగేలాగా కూడా అలా డిజైన్ చేసుకుంటూ వెళ్ళాడు. అంటే స్క్రీన్ ప్లే ఆ తరహాగా నడిచింది.
అయితే వీళ్ళు మొదట 2 భాగాలు అనుకుని ఉండరు, కానీ స్కేల్ పెరుగుతున్నటువంటి సందర్భంలో పార్ట్ 2కి వెళ్ళి ఉంటారు. అదే అర్థమవుతుంది. పెర్ఫార్మెన్స్ వైజ్ ప్రభాస్ అలాగే అమితాబ్ వీళ్ళిద్దరి ప్రధానమైనటువంటి సినిమా. దీపిక కూడా అలాగే చిన్న చిన్న పాత్రలు చేసినటువంటి నటీనటులు కూడా చాలా బాగా పెర్ఫామ్ చేశారు సినిమాలు. రెండోది ప్రతి క్యారెక్టర్ డిజైను తన పరిధిలో తాను కొంచెం కొత్తగా ఉండేలాగా డిజైన్ చేసుకున్నాడు నాగశ్విన్. పర్టికులర్గా ఈవిడ్ని కాంప్లెక్స్ నుంచి, దీపికని కాంప్లెక్స్ నుంచి షణ్బలకి తరలించేటువంటి క్రమంలో ఒక యువజంట ఉంటుంది. ఆ 2 క్యారెక్టర్లు పోషించినటువంటి నటీనటులు బాగా పెర్ఫామ్ చేశారు. అలాగే ఆ క్యారెక్టర్ల డిజైనింగ్ బాగుంది. తర్వాత రాజేంద్ర ప్రసాద్ క్యారెక్టర్ అది కూడా బాగా డిజైన్ చేశారు. ఆయన కూడా బాగా పెర్ఫామ్ చేశాడు. ఆయనకి కలిసి వచ్చినటువంటి నటుడు కూడా నాగశ్వన్కి. ఇలా కొన్ని సర్ప్రైజ్ ఎలిమెంట్స్ ఇవన్నీ పెట్టి మొత్తానికి సినిమాని అయితే ఆడియన్స్ని హుక్ చేసే పద్ధతిలోనే నడిపాడు. బీభత్సమైనటువంటి లెవెల్లో ఉంది సినిమా అని చెప్పలేం, కానీ పర్వాలేదు, ఇబ్బంది పెట్టలేదు. అంటే థియేటర్లో కూర్చున్నటువంటి ఆడియన్స్ని ఇబ్బంది పెట్టకపోవడం ఒకటైతే, భారతీయులు నమ్ముతున్నటువంటి పురాణాలని అపహాస్యం చేసే పద్ధతిలో కూడా లేదు. అది కొంత ప్లస్ సినిమాకి. రెడిక్యూల్ చేయలే, ఇక్కడ రెడిక్యూల్ చేయలేదు, భక్తిభావంతోనే తీసే ప్రయత్నం చేశాడు. ఇబ్బంది పెట్టలేదు ఆడియన్స్ని. ఆడియన్స్ మనోభావాలను కూడా దెబ్బతినకుండా చూసుకోగలిగాడు. సో ఈ సినిమా డెఫినెట్గా మంచి రెవెన్యూ సాధిస్తుంది. ఆల్రెడీ అడ్వాన్స్ బుకింగ్ సక్సెస్ఫుల్గా ఉంది. దీనికి పోటీ కూడా లేదు. సోలో రిలీజు ఇక్కడ మాత్రమే కాదు, బాలీవుడ్లో కూడా అదే పరిస్థితి. సో 1 వీక్ ఈ సినిమాకి ఎటువంటి ఇబ్బందులు లేనటువంటి, అంటే ఆల్ లైన్స్ క్లియర్గా ఉన్నాయి. ఇది ట్రావెల్ అయిపోతుంది. పర్టికులర్గా పిల్లలు అట్రాక్ట్ అవుతారు సినిమాకి. పిల్లల్ని థియేటర్లకు రప్పించడంతో పాటు థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేటువంటి సినిమాగా తీర్చిదిద్దాలి అనేది వాళ్ళ వ్యూహం. అందుకోసం ఈ తరహా కథలు ఎంచుకుంటున్నారు. కన్నప్ప కూడా ఇదే దారి. దీనికోసమే, థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ కలిగించడం కోసమే ఇలాంటి కథలు ఎంపిక చేసుకుంటున్నారు అనేది ఈ సినిమా చూస్తే మనకు అర్థమవుతుంది. రెండోది, ప్రపంచ ప్రేక్షకుల్ని టార్గెట్ చేస్తూ సినిమా నడపాలి అనుకున్నాడు కాబట్టి మైథాలజీలోకి వెళ్ళాడు. క్రైస్తవ సాంప్రదాయంలో, అంటే క్రైస్తవ సాంప్రదాయంలో ఉన్నటువంటి పాత్రలు కొన్ని తీసుకొచ్చి ప్రజెంట్ సొసైటీలో వాళ్ళు ట్రావెల్ అవుతున్నట్టుగా కొన్ని ఇంగ్లీషు సినిమాలు వచ్చున్నాయి. ఆ ధోరణిని, అంటే ఈ కాంప్లెక్స్ అనేది అక్కడి నుంచే పట్టుకొచ్చాడు. వాటి ఇన్ఫ్లుయెన్స్ ఉంది ఈ సినిమా మీద, వాటి ఇన్ఫ్లుయెన్స్ ఉంది. అందులో నుంచి తీసుకున్నటువంటి డిజైనే అశ్వత్థామ క్యారెక్టర్, అలాగే ప్రభాస్ క్యారెక్టర్, ఇవన్నీ. సో టోటల్గా సినిమా ఎంగేజింగ్గా నడిపినందుకు నాగశ్విన్ని అభినందిద్దాం. కాకపోతే థియేటర్లో రేట్లు విపరీతంగా, టిక్కెట్ల రేట్లు విపరీతంగా పెంచారు. ప్రేక్షకులకు అది కొంత ఇబ్బంది. రేపు రేట్లు తగ్గిన తర్వాత, ఒక 1 వీక్ తర్వాత రేట్లు తగ్గాక కొంచెం కలెక్షన్స్ రైజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో రన్ బాగానే ఉంటుంది. ఇది ఫ్యామిలీ ఆడియన్స్ని అట్రాక్ట్ చేసే సబ్జెక్ట్ కాబట్టి రన్ బాగానే ఉంటుంది. కాబట్టి ప్రొడ్యూసరు, బయ్యర్సు కొంతమేరకు సేఫ్ అయ్యేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. రికార్డులు బద్దలైపోతాయా బాక్స్ ఆఫీస్ దగ్గర అంటే, బాహుబలి 1500 కోట్లు రీచ్ అవుతుందా, దాటిపోతుందా అనేది ఇంకో 2-3 రోజులు పోతే కానీ చెప్పే పరిస్థితి కాదు. ఇది టోటల్గా కల్కికి సంబంధించిన నా అభిప్రాయం. నేను ఈ సినిమాకి అవుట్ ఆఫ్ 5 3 ఇస్తున్నాను రేటింగ్.